ओ खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला। ओ खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला। फिर तो ऐसा करे धमाल सीधी कर दे सबकी चाल। ओ छोरा गंगा किनारे वाला, ओ छोरा गंगा किनारे वाला। ओ खाई के पान बनारस वाला खुल जाए बंद अकल का ताला। సో ప్రెసెంట్ చాలా మంది పాన్స్ గురించి అయితే డౌట్స్ ఉన్నాయి. అంటే ఫ్లేవర్ పాన్స్ ఏంటి, దాంతోపాటు స్వీట్ పాన్ ఏ విధంగా మేకింగ్ చేస్తారు, అండ్ అసలు ఈ పాన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, అండ్ దాంతోపాటు అందరిని అడిగే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే వాట్ ఈస్ బిజినెస్, అంటే వాళ్ళ మైండ్ ప్రకారంగా వాళ్ళ బిజినెస్ని ఏ ప్రకారంగా ఆలోచిస్తారో అది కూడా మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ అయితే మనం సర్వర్ పాన్ అని చెప్పేసి విద్యానగర్లో ఉంది, అన్నయ్య దగ్గరికి అయితే వచ్చేసాం. అన్నయ్యతో అయితే మాట్లాడదాం. ఫస్ట్ అన్నయ్య గురించి అన్నయ్య చెప్తారు, దాని తర్వాత మనం ఓవరాల్గా మనం కనుక్కుందాం. అన్న హాయ్ బ్రో. అన్న మన సబ్స్క్రైబర్స్కి చాలా డౌట్స్ ఉన్నాయి. సో దానికన్నా ముందు ఫస్ట్ మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ వైజ్గా మనం వాళ్ళకైతే చెప్పండి. నా పేరు చందు. పాన్ షాప్ పెట్టి ఒక 1.5 year అయింది. అంతకుముందు ఒక 10 years బ్యాక్ నుంచి చేస్తుండే. దాని తర్వాత ఐటీ అయిపోయాక రైల్వేలో అప్రెంటిస్ సో వాటి వల్ల కొన్ని వచ్చి ఎలిగేషన్స్ ఉండి నేను 2 years బ్యాక్ నుంచి కొంచెం స్ట్రగుల్ అవుతా అంటే నాకు ఆపర్చునిటీలో షాప్ దొరికింది. తనతో వెళ్ళి మాట్లాడి ఇట్లా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉందండి, చేసుకుంటాను షాపు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మనకి షాప్ అనేది రెంట్కి ఇచ్చారు. 1.5 year నుంచి హ్యాపీగా రన్ చేస్తున్న షాప్, ఏ టెన్షన్ ఏ చికాకు లేకుండా. మంచి మంచి కస్టమర్స్ ఉన్నారు. మంచి డెవలప్ అయింది షాపు. ఒక 1 year బ్యాక్ నుంచి పెట్టినప్పటి నుంచి కొంచెం స్ట్రగుల్స్ ఉండే, తర్వాత ఓకే ఫైన్. ఓకే అన్న. అన్న ప్రెసెంట్ చాలా మందికి తెలిసింది ఏంటి అని అంటే ఒక స్వీట్ పాన్ ఒకటే తెలుసు, కానీ చాలా మందికి ఫ్లేవర్ పాన్స్ అయితే తెలియదు. అసలు మన దగ్గర ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లేవర్ పాన్స్ ఉన్నాయి ఒకసారి చెప్తారా? నెంబర్ ఆఫ్ ఫ్లేవర్ పాన్స్ ఉన్నాయి, అంటే 1, 2, 3 అని చెప్పలేము, చాలా నెంబర్స్ ఉన్నాయి. దాంట్లో మనం రెగ్యులర్గా వాడేది, మనం రెగ్యులర్గా యూజ్ చేసేది స్వీట్ పాన్లకైతే పైనాపిల్ యూజ్ చేస్తాం, అండ్ రెగ్యులర్గా పైనాపిల్ అలాంటి పాన్సే యూజ్ చేస్తాం. కానీ ఇప్పుడున్న మన కాలేజ్ యూత్ అండ్ కొంతమంది మిడ్ ఏజ్ అంకుల్స్ వాళ్ళు, లేదంటే ఒక 30 to 40 years మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్ నుంచి మన దగ్గర రజనీగంధ ఫ్లేవర్ అని, నైట్ పిన్ ఫ్లేవర్ అని, అండ్ స్ట్రాబెర్రీ, చాక్లెట్, బటర్ స్కాచ్, పార్క్ ఎవెన్యూ, యాక్స్, ఇట్లా ఎక్సెట్రా ఈ పాన్స్ అన్నిటిని వాళ్ళు ట్రై చేస్తున్నారు. అండ్ ఈ పాన్స్లో 2 types ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకు సాదా పాన్ ఒకటి ఉంది, కలకత్తా పాన్ ఒకటి ఉంది. చాలామంది ప్రిఫర్ ఏంటంటే సాదా పాన్లు ఇచ్చేయండి అన్నయ్య. సాదా పాన్లో కలకత్తా పాన్లో డిఫరెన్స్ ఏంటన్నా? సాదా పాన్ కలకత్తా పాన్కి డిఫరెన్స్ ఏముండదు. సాదా అంటే నార్మల్ రెగ్యులర్, అందరు రెగ్యులర్గా తినేసేది. అండ్ కొంచెం కలకత్తా పాన్ ఏంటంటే మనకి కొంచెం ఆకు హార్డ్గా ఉండడం అండ్ కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉండడం, దానివల్ల మనకు కలకత్తా ఆకు అనేది. ఓకే అన్న. అన్న అయితే ప్రెసెంట్ అయితే మనము మీరు ఏదో లైక్ 2 flavors అడిషనల్ యాడింగ్ వైజ్గా మనం ఏమైనా చేసేది ఉందా, లైక్ సింగిల్ ఫ్లేవర్ వైజ్గానే మనం చేస్తాము? ఇప్పుడు వచ్చే కస్టమర్ అడిగేదాన్ని బట్టి దాంట్లో సింగిల్ ఫ్లేవర్ పాన్స్ ఉంటాయి అండ్ డబల్ ఫ్లేవర్ పాన్స్ ఉంటాయి. ఇప్పుడు సింగిల్ ఫ్లేవర్ పాన్స్ అంటే పైనాపిల్, యాక్స్, నైట్ పిన్ ఎక్సెట్రా ఇట్లా. ఇప్పుడు డబల్ పాన్స్ అంటే చాలా మంది ప్రిఫర్ చేసేది ఏంటంటే మన మీనాక్షి యాక్స్, లేదంటే మీనాక్షి పైనాపిల్, లేదంటే మీనాక్షి రజనీగంధ, ఇట్లా ఎక్సెట్రా ఇట్లా అడుగుతూ ఉంటారు. అన్న అయితే మనకి యాక్స్ మీనాక్షి ఒకటి చేసి పెడతారా అన్న? కంపల్సరీ చేద్దాం. ఒకసారి ఆపు. ఇంకా మనకు కాదు బాయ్, మీకు కాదు అయితే నవరత్న మీనాక్షి అన్న. అయితే నార్మల్ నాకేదో మంచి డబల్ ఫ్లేవర్ పాన్ ఒకటి, సింగిల్ ఫ్లేవర్ పాన్ అయితే ఒకసారి టేస్ట్ చెప్పిరాదు అన్న. సింగిల్ ఫ్లేవరా డబల్ ఫ్లేవరా? సో డబల్ ఫ్లేవర్ ఒకటి, సింగిల్ ఫ్లేవర్ ఒకటి. సో డబల్ ఫ్లేవర్ వచ్చేసరికి యాక్స్ మీనాక్షి ఒకసారి ట్రై చేద్దాం. యాక్స్ మీనాక్షి ఓకే. అండ్ సింగిల్ ఫ్లేవర్? సింగిల్ ఫ్లేవర్ నీ ఇష్టం. నా ఇష్టం. ఓకే. కలకత్తాలో అయ్యానా సాదాలో అయ్యానా? ఏది బెటర్గా ఉంటే అది అన్న, ఎందుకంటే నేను ఓన్లీ స్వీట్ పాన్ ఒకటే నాకు అలవాటు కాబట్టి నీ ఇష్టం. సో బెటర్ ఆప్షన్ ఏంటంటే కలకత్తాలో ఇవ్వడమే బాగుంటుంది. ఓకే. అంటే ఈ సున్నం అనేది ఎందుకు చేస్తారా అన్న?
కంపల్సరీ పాన్లో సున్నం అనేది ఒకటి డైజెషన్కి యూజ్ అయింది మనకి. అండ్ టీత్కి ఏం ప్రాబ్లం అవ్వకుండా. సో కాసు వేసుకోవడం వల్ల అందరు ఎర్రగైతే అంటారు, కానీ చున్నము కాసు కలిస్తేనే పాను యాక్చువల్ టేస్ట్ వచ్చేది దాంట్లో, మంచి టేస్ట్ ఉండేది. సో అట్లా అంటే మనము స్వీట్ పాన్కి కావచ్చు, ఏ పాన్కి అయినా సరే కంపల్సరీ చున్నం కాసు అనేది ఉండాలి. ఈ కొంతమంది పిల్లలకి ఇప్పుడు నార్మల్ చిన్న పిల్లలు ఉంటారు కదా, దాంట్లో చిన్న ఆకులో చున్నము కాసు వేసేసి పిల్లలకు చిన్న ఒక్క పెట్టేసి ఇచ్చేసి నవలేసి మింగేయమంటారు. దానివల్ల కూడా మంచి డైజెషన్ ఏం ఇష్యూస్ లేకుండా పిల్లలకి మంచి తిన్నట్టు ఫీలింగ్ ఉండి అండ్ మౌత్ కూడా ఫ్రెష్ అయింది. కొంచెం సోంపు వేసుకుని ఇంకా దాంట్లో ఇంకా మంచి బెనిఫిట్ వల్ల. దాని తర్వాత కొంతమంది ఇలాచి వాడతారు, కొంతమంది లవంగా వాడతారు. ఇక కొన్ని మన దగ్గర అట్లా ఏముండదు, ఓన్లీ ఇలాచి ఒకటే వాడుతూ ఉంటాం మనం అట్లా. ఇప్పుడు ఇది బెల్గం ఏంటంటే జస్ట్ ఫ్లేవర్ కోసమే, ఆ పాన్ తినేటప్పుడు మనకి మంచి స్మెల్ ఉండడానికి. అండ్ క్యాట్ ఫ్లేవర్ కూడా అంతే. సో ఇదేందన్న క్యాట్ ఫ్లేవర్ ఇది. ఓకే, క్యాట్ ఫ్లేవర్ నార్మల్ పౌడర్ అంతే. బెల్గం అండ్ క్యాట్ పౌడర్ అనేది నార్మల్ పౌడర్స్ అంతే. దానివల్ల ఏంటంటే పాన్ కొంచెం టేస్ట్ ఉండడం ఒకటి, రెండు నీకు పాన్ తినేటప్పుడు మంచి స్మెల్ రావడానికి అట్లా. అండ్ ఇది వచ్చేసి మీనాక్షి, మీరు మీనాక్షి యాక్స్ అన్నారు కదా, అండ్ ఇది వచ్చేసి మీనాక్షి అండ్ యాక్స్ అన్నారు కదా, ఫ్లేవర్ యాక్స్ ఇది. ఇంకోటి అందరు రెగ్యులర్గా మన దగ్గర ఎక్కువ తీసుకునే పాన్ ఏంటి, సారీ నైట్ క్వీన్ ఒకటిను నీకు మీనాక్షి యాక్స్ ఒకటి అడిగారు కదా, అది వేసేసాను. అండ్ ఒక్కలు రెగ్యులర్గా ఒక్కలు తినడానికి ఒక్కలు. కొంతమంది లేడీస్, ఇప్పుడు మనం జెంట్స్ అయితే మనకు పచ్చి ఒక్కలు సరిపోతాయి, అదే లేడీస్ అయితే పీటీ ఒక్కలు అని కొంచెం స్వీట్ ఒక్కలు ఉంటాయి, అవి కూడా వేసుకొని ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోంపు. అంటే ఇప్పుడు లేడీస్ తినడం వల్ల కూడా ఏం ప్రాబ్లం కాదు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అందరూ లేడీస్ తింటే అట్లుంటది ఇట్లుంటది అని అంటారు, కానీ ఇప్పుడు మీరు తినే పాను జస్ట్ లేడీస్ తినచ్చు, జెంట్స్ తినచ్చు, పిల్లలు కూడా తినచ్చు, నో ఇష్యూస్. కానీ పిల్లలకి ఏంటంటే పెట్టడానికి వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు. ఇప్పుడు ఆకులు తినేటప్పుడు ఆకు ఎక్కడన్నా నోట్లు ఇరికిపోతేమో, లేదంటే మింగేస్తారేమో, లేదంటే మన అయిపోతేమో అనే చిన్న టెన్షన్. వాళ్ళకి ఏం చేయాలంటే మనం ఈ ఫ్లేవర్ అనేది కొంచెం తక్కువ పెట్టించుకొని అండ్ సోంపు అనేది లైట్ చేసుకొని తినేస్తే ఓకే, నో టెన్షన్స్. అండ్ ఇలాచి ఒకటి. దాని తర్వాత ఫ్లేవర్ పాన్స్లో మనం కంపల్సరీ పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాచి అయిపోయిన తర్వాత పుదీనా. ఆ పుదీనా ఏంటంటే జస్ట్ మింట్ కోసం, కొంచెం మింట్ ఫ్లేవర్ ఏంటంటే ఏమైనా నోస్ ప్రాబ్లం ఉన్నా, లేదంటే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లున్నా కానీ ఈ పాన్ తినేటప్పుడు ఆ మింట్ ఫ్లేవర్ వల్ల మనకు రెండు ఫ్రీ అయిపోతాయి. ఓకే, అంతే. దాని తర్వాత కొంచెం సల్లి. ఈ సల్లి అనేది మామూలు రెగ్యులర్గా యూజ్ చేసేదే, రెగ్యులర్గా వేసేసుకోవచ్చు అంతే. మీరు అడిగిన పాన్ రెండు రెడీ. మీరు ఏది తింటారు ఇప్పుడు? ప్రెసెంట్ యాక్స్ మీనాక్షి. లైక్ ఈ ప్రెసెంట్ ఫ్లేవర్ అయితే కంప్లీట్గా ఏ ప్రకారం కడుతున్నారు, మేకింగ్ ఏంటి, అవన్నీ అయితే ఓవరాల్గా చేస్తాం. సో లెట్స్ ట్రై. ఇంకోటి అయితే పార్సల్ చేద్దాం మంచిగా, దీని తర్వాత స్వీట్ పాన్ ట్రై చేద్దాం. బాగుంది, అండ్ లైక్ ఫ్లేవర్ రెండు మంచిగా కలిసినాయి, చాలా బాగుంది ఫ్రెష్గా. అన్న నెక్స్ట్ స్వీట్ పాన్ ఒకటి చేస్తారా అన్న? కంపల్సరీ. స్వీట్ పాన్ ఏ ఫ్లేవర్తో? పైనాపిల్ ఫ్లేవర్తో వేసేద్దాం. ఇస్తామన్న. అంటే రెగ్యులర్గా చాలా మంది ఏది ఎక్కువ సజెస్ట్ చేస్తారో దాని ప్రకారం. లైక్ చాలా మంది అంటే కొంతమంది పెడతారు, కొంతమంది పెట్టారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే నార్మల్గా కాసేసేసి పాను నార్మల్ రెగ్యులర్గా చేసేసి ఇచ్చేస్తారు. నేను చిన్నప్పటి నుంచి అంటే 2010 చూసినప్పుడు, 2012, 2015 వరకు నేను చూసినప్పుడు యాక్చువల్గా స్వీట్ పాన్ అనేది ఇట్లనే, అంటే నార్మల్ ఈ ఇంగ్రీడియంట్సే వాడాలి అని ఒక 4-5 ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే చాక్లెట్ ఫ్లేవర్ వేస్తున్నారు, కొంతమంది ఫైర్ పాన్ అంటారు, కొంతమంది ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారు, కొంతమంది దాంట్లో మన చిప్స్ వేస్తున్నారు, చాక్లెట్ చిప్స్ అని. దాని తర్వాత చాక్లెట్ సేమియా లెక్క ఉంటాయి, అవన్నీ వేస్తున్నారు. వాటి వల్ల ఏం ఉండదు. నార్మల్ ఫ్లేవర్ అది స్వీట్ పాన్ అంటే స్వీట్ పాన్ లెక్కనే తినాలి. ఆ స్వీట్ పాన్ అంటే ఒక 5-6 ఫ్లేవర్స్. ఇప్పుడు పీటీ చాలియా ఒకటి, సోమ్ మిక్చర్ ఒకటి, సోంపు ఒకటి, దాని తర్వాత గుల్కన్ ఒకటి. మెయిన్ స్వీట్ పాన్ కి స్పెషాలిటీ ఏంటంటే గుల్కన్ ఒకటే. గుల్కన్ వీటితోనే మనకి స్వీట్ పాన్ అనేది మంచిగా. రోజ్ పెటల్స్ అండ్ హనీ విత్ షుగర్ వీటితోనే తయారు చేస్తారు. సో దాని వల్ల కూడా పిల్లలు తింటారు, లేడీస్ తింటారు అంటారు కదా, స్వీట్ అండ్ కొబ్బరి. ఇవే యాజువల్ థింగ్స్ వాడే దీంట్లో. అసలు అంతకు మించి మనం స్వీట్ పాన్ లో వేరే చేసుకోవడం ఏం లేదు. చాలా మంది ఇంట్రడ్యూస్ చేస్తాను కొత్త వాళ్ళ స్టైల్స్ లో. చాక్లెట్ పాన్ ఒకటి, దాని తర్వాత వేరే కొన్ని చాక్లెట్ ఫ్లేవర్స్ వేసి, చిప్స్ వేసి, సేమియా చిప్స్ అని ఉంటాయి అవి వేసి, ఇవన్నీ చేస్తాను. కానీ
నార్మల్ రెగ్యులర్గా నేను మా మామయ్య చెప్పింది నాకు ఈ పాను, ఆ పాన్ మీకు నేను ఇప్పుడు చేసి ఇచ్చేస్తా. సేమ్ అంటే ఇప్పుడు చున్నం. మేకింగ్ ప్రాసెస్ కూడా ఒకసారి నార్మల్ చెప్పుకుంటే చేస్తే సేమ్ మనకు- చున్నము, కాసు మ్మ్. అండ్ మీరు ఇందాక అడిగినట్టు పైనాపిల్ ఫ్లేవర్ అన్నారు కాబట్టి పైనాపిల్ ఫ్లేవర్. మ్మ్. దీంట్లో ఇందాక మీకు మన ఇది పెట్టాను కదా, దాన్ని ఏమన్నారు ఇందాక మీకు మీనాక్షి యాక్స్ పెట్టాను కదా, మ్మ్. అంతగానం కాకుండా లైట్ ఫ్లేవర్ యాడ్ చేస్తే సరిపోద్ది. మ్మ్. జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. ఆ ఓకే. తినేటప్పుడు ఈ ఫ్లేవర్ కోసం, ఆ స్మెల్, ఆ టేస్ట్ వాళ్ళకి రావడానికి లైట్గా. మ్మ్. ఓకేనా. దాని తర్వాత పీటీ ఒక్కలు, ఇందా చెప్పానుగా పీటీ ఒక్కలు అంటే ఇవే ఓకే. పీటీ ఒక్కలు. ఓకే, పీటీ మీన్స్ స్వీట్ ఒక్కలు. ఓకే. స్వీట్ ఒక్కలు అండ్ సోమ్ మిక్చర్. మ్మ్. సోమ్ మిక్చర్లో కూడా మీకు ఏముండవు. సోమ్ మిక్చర్ ఇవి తెలిసిందే మీకు, సోంపు, మ్మ్. ఈ సోంపు కోటెడ్ సోంపు అంటారు, సోమ్ మిక్చర్. మ్మ్. దాని తర్వాత సోంపు, రెగ్యులర్ సోంపు. దాని తర్వాత కొబ్బరి. కొబ్బరి ఏందన్న అంటే లైక్ నార్మల్ డిఫరెంట్ కలర్స్ లైక్ నార్మల్ వాళ్ళు ఫుడ్ ఫుడ్ కలర్ అంటే ఈటబుల్, దాన్ని ఏమంటారు, ఈటబుల్ అంటారు కదా ఫుడ్ కలర్స్. ఆ కలర్స్ చాలా మంది ఫంక్షన్స్ లో మన డబల్ కమిటాలో యూజ్ చేస్తారు. నార్మల్ ఏదన్నా కద్దు కీర్ వాటిలలో, దాని తర్వాత ఇంకేదన్నా స్వీట్ ఐటమ్ చేసినప్పుడు పైన గార్నిషింగ్ కి మనం స్వీట్ పాన్లలో అయితే ఇది కలర్ కొబ్బరి అయితే యూజ్ చేస్తాం. దాని తర్వాత గుల్కను. ఇందా చెప్పానుగా గుల్కన్, ఎట్లుంటది గుల్కన్. ఓకే. ఇదే గుల్కన్, ఇది రోజ్ పెటల్స్ తో వేస్తారు. రోజ్ పెటల్స్. రోజ్ పెటల్స్. ఓకే. నార్మల్ గా అందరూ ఖర్జూర్ వేస్తారని చెప్తారు. ఖర్జూర్ కూడా వేసుకోవచ్చు, అది ఖర్జూర్ కూడా వేసుకోవచ్చు. దాంట్లో మనం చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ చేయొచ్చు. మన దగ్గర రెగ్యులర్ గా దొరికాయి అంటే ఇప్పుడు ఈ పాన్ షాప్ అని కాకుండా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయితే రెగ్యులర్ స్వీట్ పాన్ అంటే ఇదే. ఓకే. ఇట్లా గుల్కన్ అండ్ టూటీ ఫ్రూటీ. కొంతమంది చెర్రీస్ వాడతారు. చెర్రీస్ బదులు నేను ఏం చేస్తున్నా అంటే టూటీ ఫ్రూటీ వాడుతున్నా. ఓకేనా, టూటీ ఫ్రూటీ. ఇందాక మీకు చెప్పాను కదా. దాని తర్వాత అంటే చెర్రీస్ చాలా మంది ఇష్టపడరు. ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. అండ్ అవి కూడా గుడ్ క్వాలిటీ రావట్లేదు. గుడ్ క్వాలిటీ తెప్పియాలంటే మనం స్వీట్ పాన్ 25-30 రూపీస్ దాకా వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం రెగ్యులర్గా ఏం చేస్తున్నాం అంటే ఎవరైనా ఫ్లేవర్ అడిగితే 25 తీసుకుంటాను. నార్మల్ రెగ్యులర్ స్వీట్ పాన్ అంటే 20 తీసుకుంటున్నాం అట్లా. అండ్ బెల్గమ్ ఫ్లేవర్ కోసం అండ్ స్మెల్ కోసం, మంచి టేస్ట్ కోసం. అండ్ క్యాట్ పౌడర్. ఓకే. ఓకే రైట్, రెడీ అయిపోయింది మీకు స్వీట్ పాన్. ఇదే స్వీట్ పాన్. ఓకే బాయ్ అంత పెద్ద రింగ్. ఓకే, ఫ్లేవర్ మంచి స్వీట్ పాన్ అయితే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి భోజనం చేసి మంచిగా తిందాము. అండ్ అన్న, సో లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అందరినీ లైక్ నార్మల్గా వీడియోస్ చేయడానికి చాలా ఫుడ్ ప్లేసెస్ కావచ్చు, ఇంకా ఇండివిజువల్ చాలా వాటికి వెళ్తాం. సో అందరిని అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, సో ప్రజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళకి అసలు బిజినెస్ అంటే ఏంటి, అసలు వాట్ ఈస్ బిజినెస్, దాని ప్రకారంగా మీరు ఏం చెప్తారు? సో ప్రజెంట్ ఉన్న వాళ్ళందరికీ. సో నార్మల్గా మనం కెమెరా వైజ్ వచ్చేసి మీరు చెప్పండి. అంటే బిజినెస్ అంటే ఎవరి ఆలోచన విధానం వాళ్ళకు ఉంటుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళు అసలు ఎందుకు బిజినెస్ అంటే మన ప్రొఫెషనల్ పెట్టుకోవచ్చు బిజినెస్. ఇప్పుడు కొంతమంది ఫుడ్ బిజినెస్ అని పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది ఏమో బేకరీస్, కొంతమంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, కొంతమంది లేదంటే ఏదన్నా సమోసా, పానీపూరి, ఇట్లా ఎవరి వాళ్ళకి ఆలోచన ఉన్నదానికి అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నదానికి వాళ్ళు పెట్టుకుంటారు. నా దృష్టిలో బిజినెస్ అనేది ఏంటంటే నీకు నువ్వే బాస్. ఫస్ట్ థింగ్ నేను అనుకునేది, అయ్యా అందరూ ఎట్లా రిసీవ్ చేసుకుని తెలియదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఈస్ బిజినెస్ అంటే బిజినెస్కి నాకు నేనే బాస్. అండ్ మన బిజినెస్ ఏంటంటే నాకు ఇది 2008 కాదు కానీ మన మామయ్య విజయ్ అని పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఇందిరా పాన్ షాప్ అనేది. అంటే దాంట్లో మామయ్యను మా ఫాదర్ సత్యనారాయణ గారు అని ఇద్దరు కలిసి చేసేటోళ్ళు బిజినెస్. 1996 నుంచి ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేశారు వాళ్ళు. సో నేను దాంట్లోకి 2010 నుంచి ఉంటున్నా. 2010 నుంచి ఈ పెట్టాలి, ఇది చేయాలి అని కొంచెం స్టడీకి పోయినా కానీ స్టడీ అంతా అయిపోయిన తర్వాత కూడా ఆలోచిస్తే అక్కడికి వెళ్ళి నేను 20,000కి 25,000కి చేసుకోవడం కంటే ఇక్కడికి వచ్చి ఓన్గా బిజినెస్ పెట్టుకొని ఓన్గా నాకేంటంటే ఇది ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ ఫ్యామిలీ ప్రొఫెషనల్ అనుకుందాం. ఒక 1 వేలో వారసత్వం లెక్క అనుకుందాం. మామయ్య వాళ్ళు అండ్ మా ఫాదర్ వాళ్ళు, తర్వాత ఇప్పుడు మా బామ్మది వాళ్ళు కూడా చేస్తున్నారు, మామయ్య షాప్ చూసుకుంటున్నారు. అండ్ ఇక్కడ నేను, మా తమ్ముడు, ఇంకో తమ్ముడు చూసుకుంటున్నాం. త్వరలో ఇంకోటి మంచి డే చూసి మళ్ళీ ఇంకోటి స్టార్ట్ చేద్దామనే ప్లాన్లో కూడా ఉన్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే జస్ట్ బిజినెస్ దగ్గరకు వచ్చేసరికి నీకు నువ్వే బాస్ అండ్ నీ డ్రీమ్స్ ఏదన్నా ఉంటే నువ్వు తొందరగా అచీవ్ చేసుకోవచ్చు. ఒకరికి
సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు. ఒకరికి నువ్వు ఆయన దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. థర్డ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు కష్టపడు, తర్వాత సుఖపడతావు, అంతే. ఓకే ఓకే అన్న. సింపుల్ లాజిక్ ఏంటంటే ఇప్పుడు కష్టపడు, తర్వాత సుఖపడతావు, అంతే. సో అన్నయ్య చెప్పేది ఏంటి అని అంటే, సో బిజినెస్ అనేది నీకు నువ్వే బాస్. సో నువ్వు ఎవరికేం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో జస్ట్ నువ్వు ఇప్పుడు కష్టపడు, రేపు పొద్దున నువ్వే సుఖపడతావు. కష్టం లేకుండా జస్ట్ నేను సుఖపడాలి అనుకుంటే నువ్వు బిజినెస్ ఆలోచనలకేసి వెళ్ళొద్దు అని చెప్పేసి అనేది చెప్తున్నారు. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే అన్న, సో పాన్ తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటి? పాన్ తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది బ్రో. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒకప్పుడు పాన్లో ఎక్కువ తినేటోళ్ళు, డ్యూటీ చేసేటోళ్ళన్నా, కాలేజ్ వాళ్ళన్నా, మామూలు పిల్లలన్నా, ఎవరైనా సరే స్వీట్ పాన్ అన్నా సాదా పాన్ అన్నా ఇవి తినేటోళ్ళు. ఇప్పుడు ఏమైందంటే పాన్లు వచ్చేసరికి అదొక టొబాకో బాగా యూజ్ చేస్తున్నారు, టొబాకో వాడేస్తున్నారు అని చెప్పి చాలా బ్యాడ్ అయిపోయింది. అని నా సజెషన్ ఏంటంటే ఇవన్నిటికంటే ద బెస్ట్ సజెషన్ పానే అంట నేను. 100% పానే. ఆఫ్టర్ లంచ్ మంచి డైజెషన్ కోసం అంటే స్వీట్ పాన్, అండ్ మీరు నార్మల్ టైమ్స్ ఉన్నారంటే సాదా పాను, ఎప్పుడన్నా నైట్ టైమ్స్ ఏదన్నా పార్టీస్లో ఉన్న ఎకేషన్స్లో ఉన్న మంచి ఫ్లేవర్ పాన్. ఇందా మీరు చెప్పారు కదా మీనాక్షి యాక్స్ అని, అట్లా ఏదన్నా డిఫరెంట్ ట్రై చేస్తే అది బెస్ట్. ఏంటంటే హెల్త్కి మంచిది, డైజెషన్కి మంచిది, ఓవరాల్గా అన్నిటికీ మంచిదే పాన్. కొన్ని పాన్లు తీసేస్తే అంతే, మిగతా అన్ని ఓకే. పాన్ వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏది ఎక్సెప్ట్ టొబాకో. ఓకే ఓకే. సో కంప్లీట్ వీడియో అయితే మీరు చూసారు కదా. సో దీని ప్రకారంగా అయితే మీకంటూ అసలు పాన్ అంటే ఏంటి, దాని స్టోరీ మొత్తం మీకు అర్థమై ఉంటుంది. సో వీడియో ఎండ్ దాకా అయితే అందరు చూస్తున్నారు, కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హంగ్రీ ఫుడ్ CK.